ఇంటి తలుపు తట్టింది. హోమ్ నీడ్స్ అమ్మేవాళ్ళని అనుకుంటే క్షణాల్లో మీ ఇంటి రహస్యాలన్నీ వారి కళలో పడిపోతాయి. వాళ్ళు వ్యాపారులు కాదు, దేశంలోకి అక్రమంగా చొరబడిన విదేశీ దొంగల ముఠా. అమాయకుల నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకుని ఇంటింటికి తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తున్నారు. అసలు ఈ దొంగల ముఠా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా దేశంలోకి చొరబడింది, పోలీసులకు దొరికిన కీలక ఆధారాలేంటి? ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్ నగర్ లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి నివాసం ఉంటున్నారు. గత నెల 30న ఆయన ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురిని చాకచక్యంగా పట్టుకున్నారు. విచారణలో ఈ చోరీకి పాల్పడింది అంతర్జాతీయ గజ దొంగలని తేలింది. దీంతో అప్రమత్తమైన ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ జౌనీ అలీ అలియాస్ జానీ అలీతో పాటు అతని సోదరుడు మహమ్మద్ రుమాన్ అలీ బంగ్లాదేశ్ కు చెందినవారు కాగా, వారికి మధ్యప్రదేశ్ కు చెందిన తరుణ్ సింగ్ సహకరించేవాడు. వీరు పగటిపూట కాలనీలో ప్రెషర్ కుక్కర్లు, మిక్సీ గ్రైండర్లు అమ్మే వ్యాపారుల అవతారం ఎత్తి ఇళ్లను పక్కాగా రెక్కీ నిర్వహించేవారు. రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా పారలతో తాళాలు పగలగొట్టి క్షణాల్లో దోపిడీకి పాల్పడేవాడు. ఇక ఈ ముఠాలో బంగ్లాదేశీ మూలాలు ఉన్న నేరస్తుల నెట్వర్క్ ను ఛేదించేందుకు ఇతర రాష్ట్రాల పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిందితుల నుంచి 8 లక్షల విలువైన 73.05 గ్రాముల బంగారం, 151.30 గ్రాముల వెండి, నగదుతో పాటు ఐఫోన్లు, ఐపాడ్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అక్యూజ్డ్ లో ఇద్దరు అక్యూజ్డ్ బంగ్లాదేశీ, ఒక పేరు మొహమ్మద్ జాన్ అలీ, ఒక పేరు మొహమ్మద్ రుమాన్ అలీ, ఒక తరుణ్ సింగ్ భోపాల్ అయిన. వీళ్ళ ఇద్దరు బంగ్లాదేశ్ నుంచి ఇంతకు ముందు కూడా 12 సార్లు ఇండియా వచ్చి దొంగతనం చేసి మొత్తం ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ బంగ్లాదేశ్ పోయి అక్కడ అమ్మేవాళ్ళు. ఇండియాలో వచ్చినప్పుడు 10 సార్లు 12 సార్లు వీళ్ళు వచ్చారు హాస్పిటల్. దానిలో 2015 నుంచి రెగ్యులర్ గా వస్తూ ఉంటున్నారు. మార్నింగ్ టైం, డే టైంలో బయట యుటెన్సిల్స్ లేకపోతే బకెట్స్ ఇట్లా అమ్ముతారు, అట్లా చూపిస్తారు. నైట్ ఆ లొకేషన్ ఐడెంటిఫై చేస్తారు ఎక్కడ దొంగతనం చేయాలి. ఇంతకు ముందు కూడా 3-4 సార్లు ఒడిషా అండ్ ఛత్తీస్గఢ్ అక్కడ వీళ్ళు రిమాండ్ అయ్యారు. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ప్రధాన నిందితుడు జానీ అలీ గత 9 ఏళ్లలో దాదాపు 10 నుంచి 12 సార్లు సరిహద్దు దళాల కళ్లుగప్పి అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి ప్రవేశించినట్లు తేలింది. ఇదే తరహాలో పనిచేసే 12 నుంచి 15 మంది బంగ్లాదేశ్ వాసులతో కూడిన ముఠాతో అతడికి సంబంధాలు ఉన్నట్లు విచారణలో గుర్తించారు. ఇక్కడ నకిలీ పత్రాలతో ఆధార్ కార్డులను కూడా సృష్టించుకుని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక వంటి దాదాపు 7 రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడ్డాడు. దొంగిలించిన సొమ్ముతో తిరిగి బంగ్లాదేశ్ వెళ్లి తలదాచుకునేవాడని, ఇతనిపై దేశవ్యాప్తంగా 8కు పైగా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల జూలై 11న మళ్లీ అక్రమంగా దేశంలోకి చొరబడిన ఈ గ్యాంగ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో చోరీలకు పాల్పడుతూ ఆదిలాబాద్ చేరుకుని చోరీ చేసింది. అనంతరం పారిపోతుండగా జిల్లా సీసీటీవీ నెట్వర్క్, సాంకేతిక ఆధారాలు, సైబర్ క్రైమ్ విభాగాల సమన్వయంతో పోలీసులు అత్యంత చాకచక్యంగా వీరిని ఛత్రపతి సంభాజీనగర్ వైపు ట్రాక్ చేసి పట్టుకున్నారు. లోకల్ బ్రోకర్ పట్టుకుని బార్డర్ క్రాస్ చేసి మళ్ళీ దొంగతనం చేసి ప్రాపర్టీ మొత్తం తీసుకొని అక్కడ పోయి అక్కడ అమ్ముతారు. లోకల్ జైల్లో కొంతమంది వీళ్ళకి పరిచయాలు ఇంతకు ముందు 2 సార్లు 3 సార్లు జైలు పోయినప్పుడు. దానిలో ఒక తరుణ్ సింగ్ కూడా అట్లా జైల్లో వాళ్ళకి కలిశారు. ఇతను ఇండియన్. ఫస్ట్ ఇక్కడ వచ్చిన ముందు, ఆదిలాబాద్ వచ్చిన ముందు ఫస్ట్ వీళ్ళు అక్కడ భోపాల్లో ఒక బైక్ దొంగతనం చేస్తారు. దాదాపు 10th 11th జూలైకి వీళ్ళు ఇండియా వచ్చారు. మళ్ళీ 8 lakh rupees వర్త్ ప్రాపర్టీ ఇక్కడ రికవర్ అయినాయి. ఏం మొత్తం అంటే ఫుల్ రికవరీ అయింది. ఏమేమి దొంగతనం అయింది అంటే ఆ మొత్తం మన దానిలో మొత్తం రికవరీ అయింది. ఇక 12 మంది గ్యాంగ్ ఉన్నారు. వాళ్ళు కూడా రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళపైన మనం రెగ్యులర్ గా నిఘా పెడతాం. ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్న జిల్లా పోలీసులు మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ముఠాకు చెందిన ఇతర సభ్యులు, సహచరులు, అక్రమంగా భారతదేశంలో నివసించేందుకు సహకరించిన వ్యక్తులు, నకిలీ పత్రాలు సమకూర్చిన వారి పాత్రపై ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారంతో దర్యాప్తు చేస్తున్నారు.